స్వాతంత్రంగా వచ్చినది స్వాతంత్ర సందర్భాన్ని మనం ఘనంగా తెలియజేస్తూ స్వాతంత్ర దినాన్ని ఉద్దేశించి నాగరిక జిల్లా విద్యార్థి సంఘం నాయకులు సర్వేచారి గారు తన అమూల్యమైన సందేశం జరుగుతున్నాడు. నేడు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యావత్ ప్రజానీకానికి. మరి మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు మరి ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఎంతోమంది త్యాగాల ఫలితం. వారి ఫలితాల మూలంగానే ఈరోజు వారిని స్మరించుకోవడం జరుగుతున్న మహానుభావులను. మరి ఆ మహానుభావులను దృష్టిలో పెట్టుకుని మరి భావితరాలకు మరి మనం ఏం పోరాటం చేస్తున్నాం, ఆ ఫలాలు సరిగ్గా అందుకున్నాయా లేదా, ప్రజలకు న్యాయపాలన జరుగుతుందా లేదా, ప్రజల లోపల దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది 78 సంవత్సరాల కాలంలో ఆనాడు త్యాగాల ఫలితంగా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అనే కోణంలో మనం అందరం ఆలోచించాం. భవిష్యత్తులో వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ సందేశాలను ముందుకు తీసుకెళ్ళి మన వారి ఫలాలను వాళ్ళు ఆశించిన దేశ అభివృద్ధి ప్రపంచ దేశాలను ముందుంచే విధంగా మనం పనిచేయాలని మేధావులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మన విద్యార్థులు కూడా భావితరాలు వాళ్ళు కాబట్టి వాళ్ళని మోటివేషన్ చేయాల్సిన బాధ్యత ఈ మేధావుల పైన ఉంది. కాబట్టి విద్యార్థులను వాళ్ళను మోటివేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ముందు మహానుభావుల చరిత్రలు చెప్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన అఖండ భారతదేశంలో చూసుకుంటే మన బంగ్లాదేశ్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, నేపాల్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటి దేశాలన్నీ కలుసుకున్న సందర్భంలో మరి ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఈనాడు అవి విడిపోయిన ఎవరికి వాళ్ళు విడగొట్టుకొని మాకు స్వతంత్రంగా మాకు దేశం కావాలని వేరే అందరూ నిబంధనలు చేసుకుంటూ ఈరోజు అన్నీ అశాంతిగా ఉన్నాయి. చూస్తూ ఉన్నారు వార్తల్లో. బంగ్లాదేశ్ గొడవలు కానివ్వండి, పాకిస్తాన్ ఇప్పుడు కాబట్టి మన భారతదేశం మాత్రమే ఈనాడు విడిపోయిన రాజ్యాంగం బద్దంగా కానివ్వండి ఎన్ని ఉన్నా ఇప్పుడు సముద్రంలో అన్ని ఇమిడి ఉన్నట్లు మన భారతదేశంలో అన్ని కుల మత